నమస్తే ఫ్రెండ్స్, ఈ సండే మేము రిషిత గ్రాండ్స్ రెస్టారెంట్కి వెళ్ళామండి. ఇది ఇక్కడ బోత్ వెజ్ అండ్ నాన్ వెజ్ దొరుకుతాయి. ఈ విధంగా ఎంట్రన్స్ ద్వారా లోపలికి వెళ్ళాము. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఈ ఎంట్రన్స్ చూడండి, అంబియన్స్ అయితే అదిరిపోయింది. ఇక్కడ అంబియన్స్ ఒకటి అదిరిపోద్దండి. ఫుడ్ విషయం కూడా మీకు చెప్తాను. ఇంకా లోపలికి వెళ్దామండి. లోపలికి వెళ్ళి ఇక్కడే ఎంట్రన్స్ చూసే చాలా షాక్ అయ్యాను. ఇంకా లోపలికి అయితే చూడండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా ఎంట్రన్స్ ద్వారా లోపలికి వెళ్ళాలి. ఎంతేనండి, ఇక్కడే ఇదే ఎంట్రన్స్. ఇక్కడ చూడండి సోఫాలు ఇవన్నీ మనకి ఇక్కడ ఒక సిట్టింగ్కి ఒక ప్లేస్ ఇచ్చారు. అస్సలు కంఫర్ట్గా లేదండి కూర్చోవడానికి. ఆ సోఫా ఏంటో, ఆ ఎదురు టేబుల్ ఏంటో, ఆ టేబుల్ అస్తమానం కదులుతూనే ఉండేది. తినడానికి అది అస్సలు కంఫర్ట్గా లేదు. ఏదోలో అడ్జస్ట్ అయిపోయి అయితే మేము తినడం స్టార్ట్ చేసాము. ఇంకా ఫుడ్లో ఆర్డర్ పెట్టిన వెంటనే మనకు తెలుసు కదా, మన ఫేవరెట్ చికెన్ లాలీపాప్స్ వచ్చాయి. ఇదేంటి మాడిపోయినాయి అనుకోకండి, కలర్ ఈ లైటింగ్లో అలాగే వచ్చింది. ఇవి అయితే మాత్రం టేస్ట్ కూడా అంత గొప్పగా ఏం లేవు. స్వీట్ ఎక్కువ అయిపోయిందండి, సాస్ ఎక్కువ వేసేసారు. టమాటో సాస్లో ముంచి తీసుకొచ్చారు. ఓన్లీ స్వీట్ తప్ప ఇంకేం తెలియట్లేదండి. ఓవర్ సాస్ వేశారు. ఈ విధంగా తీగ తినడం ఇదే ఫస్ట్ టైం, ఎంత వరస్ట్గా కూడా. నెక్స్ట్ వచ్చేసరికి క్రిస్పీ ప్రాన్స్ అండి. ఇవి చూడండి, క్వాంటిటీ కూడా చాలా తక్కువ వచ్చాయి. టేస్ట్ ఏమన్నా బాగుందా అంటే అస్సలు బాగాలేదండి. ఒక ప్లేట్లో ఒక 6 ప్రాన్స్ వేశారు, పైన కొన్ని వెజిటేబుల్స్ అలా పాడేశారు. ఇంకోండి టేస్ట్ చూద్దాం. ఫస్ట్ బైట్లోనే పరమ చెత్తగా ఉందండి, సాల్ట్ ఎక్కువైనట్టు అనిపించింది. అంతే, వెంటనే నేను సాస్ వేసుకున్నాను, తినడం స్టార్ట్ చేశాను. ఈ టమాటో సాస్లో ముంచుకుంటే అయినా బాగుంటుందా అంటే అస్సలు బాగాలేదండి. ఏదో అలా సాల్ట్ ఎక్కువైంది తినలేక ఇంకా అడ్జస్ట్ అయిపోయి ఏదోలా తినేసాము. నెక్స్ట్ మనం ఆర్డర్ పెట్టుకున్న మొగలాయి చికెన్ బిర్యానీ అండి. దీని టేస్ట్ ఎలా ఉందంటే అంత గొప్పగా ఏం లేదు. పీసెస్ కూడా చాలా తక్కువ వచ్చాయండి. ఇంకా ముక్కలు కూడా ఉడకబెట్టినట్టు అసలు మసాలాయే పట్టలేదు. ఇంత వరస్ట్ ఎక్స్పీరియన్స్ అనేది ఫస్ట్ టైం అండి. ఒక డిష్ కాకపోతే ఒకటైనా బాగుంటుంది అనుకున్నాం. అన్నిసార్లు వెళ్ళిన రెస్టారెంట్స్కి వెళ్ళడం ఎందుకు, కొత్తగా ట్రై చేద్దామని ఇలా వచ్చామండి, అంతే. ఈరోజు అయితే అస్సలు బాగాలేదు. ఒక్కొక్కసారి ఇలా కూడా ఎక్స్పీరియన్స్ చేయాల్సి వస్తుందండి. ఫైనల్గా డిసర్ట్ అయితే ఆప్రికాట్ డిలైట్ ఆర్డర్ చేసాము, వచ్చింది. ఇది అయితే పర్వాలేదండి, ఇక్కడ బాగానే ఉంది. బిల్ అయితే 1850 రూపీస్ వచ్చిందండి. ఆ బిల్లుకి అయితే అది వరస్టే. నెక్స్ట్ మేము షాపింగ్కి వెళ్ళాము. ఇక్కడ బట్టలు, బ్యూటీ పార్లర్లు అన్నీ ఉన్నాయండి. మేము ఫస్ట్ ఫ్లోర్లో ఫస్ట్ బ్యూటీ పార్లర్కి వెళ్ళాము. తర్వాత మేము కిందకు వచ్చి షాపింగ్ చేసాము. ఈరోజు టైం బాగాలేదని చెప్పి ఇక్కడ కూడా ప్రూవ్ అయిందండి. మేము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోయాము. నేనేదో వీడియోస్ తీసుకుంటున్నాను జస్ట్. ఇక్కడ ఏంటి అంత బాగుందని చెప్పి వాళ్ళైతే నసండి, వీడియోస్ తీయకూడదు, ఇక్కడ కూర్చోకూడదు, ఇలా నించోకూడదు అని చెప్పి అస్సలు నస పెడుతూనే ఉన్నారు. వాళ్ళు అంత నస పెడుతున్నప్పుడు అక్కడ ఎందుకు అని మీరు అనుకోవచ్చు. అప్పుడు టైం అయితే అరౌండ్ 2 PM అయిందండి. అసలు చాలా ఎండగా ఉంది. ఈ రెస్టారెంట్ పక్కనే ఉంది కదా అని ఇక్కడికి వచ్చాము తప్ప అస్సలు ఇంట్రెస్ట్ లేదండి. పిల్లలతోటి ఎండలో ఎందుకు బయట తిరగడం అని చెప్పి వచ్చామే అన్న మాటే కానీ అసలు బుర్ర తింటానే ఉన్నారు వీళ్ళు. మేము ఇక్కడ నుంచి బయటపడేసరికి ఈవినింగ్ 5:30 అయింది. మేము తర్వాత బాగా ఆకలిగా అనిపించి దగ్గరలో ఉన్న మెక్డొనాల్డ్స్కి వెళ్ళామండి. ఈరోజు సండే అవడంతో మెక్డొనాల్డ్స్లో ఫుల్ జనాలు ఉన్నారండి. ఫ్యామిలీతో చాలామంది వచ్చారు. మేము కూడా మా పిల్లలతో వెళ్ళి ఫుడ్ అది ఆర్డర్ చేసుకున్నాము. చాలా రోజుల నుంచి మెక్డొనాల్డ్స్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. ఇన్నాళ్ళకి కుదిరిందండి. అసలు ఈవినింగ్ అయితే బయట ఫుడ్ అయితే తినము. మార్నింగ్ జరిగిన వరస్ట్ ఎక్స్పీరియన్స్ మర్చిపోవడానికి వెళ్ళాల్సి వచ్చిందండి. మేమైతే ఇక్కడ బాగా ఎంజాయ్ చేసాము. మార్నింగ్ నుంచి జరిగిన వరస్ట్ ఎక్స్పీరియన్స్ అంతా మర్చిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేసామండి. ఈ విధంగా మేము 3 బర్గర్స్, 2 చికెన్ పీసెస్, ఫ్రెంచ్ ఫ్రైస్, డైట్ కోకు, 2 ఐస్ క్రీమ్స్ ఆర్డర్ చేసుకున్నాము. ఫుడ్ టేస్ట్ అయితే అదిరిపోయింది. మేము బాగా ఎంజాయ్ చేసాము. ఇంతే అండి ఈ వ్లాగ్కి. బాయ్ బాయ్.